హాయ్ ఫ్రెండ్స్, ఇలాగ ఇదిగో స్టవ్ వెలిగించాను. దీని మీద కళాయి పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత నేను ఈరోజు పచ్చడి చేసుకోవాలనుకుంటున్నాము మేము. అది ఏం పచ్చడి అంటే చూడండి ఫ్రెండ్స్, ఏరుశనగల పచ్చడి చేస్తున్నాను చూడండి. ఇవి బాగా హీట్ అయ్యేదాకా వేయించుకోవాలి. బాగా అవి మాడిపోకుండా ఇలా పని పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. వేరుశనగ విత్తనాలు చూడండి. వేరుశనగ పచ్చడి చేస్తున్నాను ఈరోజు నేను. పల్లీలు వేగుతూ ఉన్నాయి, అందుకని కాసేపు చింతపండు నానబెట్టుకున్నాం పచ్చడిలోకి. చింతపండు నానబెట్టుకున్నాం అంతలోకి పచ్చడిలోకి చూడండి ఇలా నానబెట్టినాను. ఇవి మాడిపోకుండా వేయించుకోవాలి చూడండి. అప్పటికి కొన్ని ఏగినాయి, కొన్ని ఏగలేదు, అందుకని కలిపి పెడతా ఉండాలి. ఇట్లాగా ఇలా వేయించుకుని ప్లేట్లో తీసుకోవాలి, పొట్టు తీసేయాలి.